పినోకియో కథ. చాలా కాలం క్రితం ఇటలీలో జెపెట్టో అనే వృద్ధ గడియారాల తయారీదారు ఉండేవాడు. టిక్ 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 అంటూ అతని దుకాణంలో ఉన్న అన్ని గడియారాలు మోగుతుండేవి. పని చేస్తున్నప్పుడు జెపెట్టో సంతోషంగా ఉండేవాడు. కాని విశ్రాంతి తీసుకున్నప్పుడు అతని హృదయం బాధతో నిండిపోయేది. అయ్యో, నా జీవితమంతా గడిచిపోయింది, నన్ను నాన్న అని పిలిచే ఒక్క బిడ్డకూడా లేడు అని బాధపడేవాడు. ఒకరోజు జెపెట్టో చెక్కతో ఒక చిన్న అబ్బాయి బొమ్మను చెక్కాడు. చేతులు కాళ్ళు తాళ్లతో కట్టాడు, కదిలేలా చేశాడు. నిజమైన పిల్లాడిలా దుస్తులు కుట్టించాడు. నీ పేరు పినోకియో అన్నాడు. ఆ రాత్రి అతన్ని మంచంపై పడుకోబెట్టాడు. చెక్క నుదుటిపై ముద్దు పెట్టాడు. కిటికీ బయట ఒక పెద్ద నక్షత్రం ప్రకాశంగా మెరిసింది. జెపెట్టో ఆకాశాన్ని చూసి ఇలా అన్నాడు: ఓ ప్రకాశవంతమైన నక్షత్రా, నాకు ఒక్క కోరిక ఉంటే అది నాకు నిజమైన కుమారుడు కావాలనే కోరిక. ఆ రాత్రే ఆ నక్షత్రం గదిలోకి వచ్చి నీలిపరి, బ్లూ ఫెయిరీగా మారింది. ఆమె తన దండంతో పినోకియోను తాకి ఇలా చెప్పింది: చిన్న చెక్కబొమ్మ, కళ్ళు తెరువు. పినోకియో కళ్ళు తెరిచాడు. రేపట్నుంచి నువ్వు నడవగలవు, మాట్లాడగలవు. ఒకరోజు నువ్వు ధైర్యవంతుడవని, నిజాయితీ గలవాడవని నిరూపిస్తే నీవు నిజమైన అబ్బాయిగా మారతావు. అప్పుడే ఒక చీమల పురుగు ప్రత్యక్షమైంది. ఇది నీతోనే ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకునేలా నీకు సహాయం చేస్తుంది అని పరి చెప్పింది. ఉదయం జెపెట్టో లేచి చూస్తే మంచం ఖాళీగా ఉంది. నేనిక్కడున్నాను నాన్నా అన్నాడు పినోకియో. ఏమిటి, నువ్వు మాట్లాడగలవా అని జెపెట్టో ఆశ్చర్యపోయాడు. ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు. ఒకరోజు పినోకియో అన్నాడు: నాన్నా, నేనూ కూడా బడికి వెళ్ళాలి. జెపెట్టో వద్ద డబ్బు లేకపోయినా తన వెచ్చని కోటు అమ్మేసి పుస్తకాలు కొనిచ్చాడు. కాని పినోకియో బడికి వెళ్లే దారిలో నక్క మరియు పిల్లి మాటలు విని మేళాకు వెళ్ళిపోయాడు. అక్కడ అతడు తన పుస్తకాలు అమ్మేశాడు. తర్వాత అతడు బొమ్మల నాట్యంలో పాల్గొన్నాడు. కాని మేళా యజమాని అతన్ని బోనులో బంధించాడు. అప్పుడు నీలిపరి వచ్చింది. పినోకియో అబద్ధాలు చెప్పగా అతని ముక్కు పొడవుగా పెరిగింది. నిజం చెప్పగానే ముక్కు చిన్నదైంది. పరి అతడికి మరో అవకాశమిచ్చి పుస్తకాలు తిరిగి ఇచ్చింది. మళ్లీ పినోకియో మోసపోయి సుఖద్వీపంకి వెళ్లాడు. అక్కడ పిల్లలు చదువు లేకుండా పనిలేకుండా ఆనందంగా ఉన్నారు. కాని కొద్ది రోజుల్లోనే వారు గాడిదలుగా మారిపోయారు. పినోకియో కూడా గాడిదగా మారడం మొదలైంది. అతడు తప్పించుకొని సముద్రంలోకి దూకాడు. సముద్రంలో అతన్ని ఒక భారీ తిమింగలం మింగేసింది. దాని కడుపులో అతడు తన నాన్న జెపెట్టోను కలిశాడు. అగ్ని వెలిగించి పొగ పెట్టడంతో తిమింగలం తుమ్మింది. వాళ్లు ముగ్గురూ బయటకు వచ్చారు. కాని ఒడ్డుకు చేరాక పినోకియో కదలకుండా పడిపోయాడు. అప్పుడే నీలిపరి వచ్చింది. నీ తండ్రిని కాపాడావు, నువ్వు ధైర్యవంతుడవు, నిజాయితీగలవాడివి. ఇప్పట్నుంచి నీవు నిజమైన అబ్బాయివి అని చెప్పింది. పినోకియో మేల్కొని చూసేసరికి అతడు ఇక చెక్క కాదు, నిజమైన మనిషి. జెపెట్టో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.